పర్యావరణ పరిరక్షణలో భాగంగా విశాఖ జిల్లా గోపాలపట్నంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 89వ వార్డు కొత్తపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు విద్యార్థులతో నాటించి వాటి పెంపకం బాధ్యత వారికి అప్పగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎంసీ 89వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ పాల్గొని మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణ చేపట్టాలని కోరారు. స్కూల్ విద్యార్థులతో వృక్ష నిధి ఏర్పాటు చేసి వాటితో మొక్కల సంరక్షణ చేపడుతున్నట్లు హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని రత్నమాల తెలిపారు. ఈ కార్యక్రమంలో పిన్నమనేని శ్రీనివాస్, ఇతర ఉపాధ్యాయులు, సచివాలయ జీవీఎంసీ ఉద్యోగులు, గోపాలపట్నం జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. ఇదే స్కూల్లో 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ మొక్కలు వేయడం జరిగింది. ఈ రోజు ఈ మొక్కలు ఇంతలా పెరిగి చూడటం మాకు చాలా ఆనందకరంగా ఉంది. సో దీంతో ఇదే ఉత్సాహంతో మేము మరి ఇవాళ కూడా ఇంకో 30 మొక్కలు తీసుకొచ్చి ఈ స్కూల్ ప్రాంగణంలో ఖాళీ ఉన్న మొత్తం ప్రాంతంలో మొక్కలు వేయడం జరిగింది. సో మళ్ళా ఇంకో 2 సంవత్సరాల్లో వచ్చి మహావృక్షాలుగా పెరిగితే మేము చూడాలని ఆశిస్తున్నాము. అలాగే మా రమేష్ గారు కూడా మాకు పూర్తిగా సహకారం అందిస్తానని మాట ఇచ్చారు కాబట్టి గ్యారంటీగా ఈ మొక్కలన్నీ మేము రక్షించుకోగలమనే నమ్మకం మాకు కలిగింది. సో రమేష్ గారికి కూడా ధన్యవాదాలు. గత 3 ఏళ్లుగా మా జేడీ ఫౌండేషన్ సభ్యులందరూ సహకారంతో మా ప్రాంతంలో చాలా మొక్కలు నాటడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ మొక్కలు చూస్తే చాలా ఆనందంగా, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే నా ఆధ్వర్యంలో జరిగిందని నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఇంక ఈ ప్రాంతంలో ఎక్కడైనా నా వాటిలో పరిసర ప్రాంతాల్లో మన జేడీ ఫౌండేషన్ సభ్యులు ఎలాంటి కార్యక్రమం చేస్తున్నారు చక్కటి కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు.